బొబ్బిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరపి విద్యాసాగర్ విలేకరులతో మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గొల్లది బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. అలాగే బొబ్బిలి నుంచి తెరలం వరకు 100 అడుగుల రోడ్డును వేయిస్తామన్నారు. బొబ్బిలి మండల అధ్యక్షులు మువ్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ బొబ్బిలిలో గ్రోత్ సెంటర్లో అనేక ఫ్యాక్టరీలు, జూట్ మిల్లులు మూతపడడం వల్ల అనేక మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గ్రోత్ సెంటర్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు ఏదైతే ఉందో గ్రోత్ సెంటర్లో అనేక ఫ్యాక్టరీలు గతంలో వచ్చాయి, ఇప్పుడు వచ్చినట్లుగా మూతపడిపోయాయి. దానికి ప్రధాన కారణం ఈ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నిర్లక్ష్యం వల్ల జరిగింది. దీనికి ప్రధానం కరెంటు రేట్లు ఈ మధ్యలోనే 8 సార్లు పెంచారు. మరి ఫ్యాక్టరీలు ఏ విధంగా మనుగడ సాగిస్తాయండి? మరి కరెంట్ రేట్లు పెరిగాయి. దానికి పెరిగినప్పటికి కూడా వాళ్ళు ఎన్నో బాధలకి గురైనప్పటికి చేసినప్పటికి కూడా సరైనటువంటి స్పందన అక్కడ లేదు. వాటర్ ఫెసిలిటీ లేదు, రోడ్ల ఫెసిలిటీ లేదు. గ్రోత్ సెంటర్ చూసుకున్నట్లయితే గోతులు మలం, ఏ లారీ అయితే అక్కడ కుంగిపోతుంది, ఎక్కడ సరిపడిపోతుంది ఆ పరిస్థితి. రోడ్లు సరిగ్గా లేవు, నీరు సరిపోవడం లేదు. మరి కరెంటు కూడా రేట్లు 8 సార్లు పెంచాడు. దీనివల్ల ఉన్న పరిస్థితులు కాస్త వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. అలాగే మరి బొబ్బిల్లో ఉన్నటువంటి జూట్ మిల్ ఫ్యాక్టరీలు కూడా గతంలో ఈ మూతపడినందు వల్ల 4000 పైసలకు కార్మికులు రోడ్డును పడి లక్షణం నడుస్తున్నారు. ఉపాధి లేక నిరుద్యోగులు రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉన్నారు. మరి దీనికి కారకులు ఈ అధికార ప్రతిపక్ష నాయకులే. మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది. ఇంకోటి, మరి ఈరోజు ఏదైతే త్రాగునీరు కానీ సాగునీరు అయితే ఉంది, నీరు ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. మరి ఇది మన తోటపల్లి ప్రధాన కాలువ, రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువ మన బొబ్బిలి నియోజకవర్గం భూముల మీద నుంచి గ్రామాల మీద నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ నీటిని ఒక్క చుక్క కూడా ఈ రైతులు వాడుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దానికి కారణం పిల్ల కాలువలు లేవు, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చింది. మరి ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఏనాడు కూడా అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి లేదు. అలాగే గతంలో కూడా ఏదైతే ఉన్న ప్రతిపక్ష నాయకులు కూడా అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి మాకు అధికారం ఇచ్చినట్లయితే, మా అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినట్లయితే ఇక్కడ బొబ్బిల్లో ఉన్న స్థానిక సమస్యలు ఏదైతే రోడ్లు కానీ, అలాగే ఏదైతే ఉన్నాయో జూట్ మిల్లు కానీ, షుగర్ ఫ్యాక్టరీ కానీ, అలాగే స్థానిక ఉన్న సాగునీరు కానీ, త్రాగునీటి సమస్య కానీ, వీటిలో పోరాటం చేసి 5 సంవత్సరాలు మాకు చాలు, ఒక్క అవకాశం ఇవ్వండి. ఇస్తున్నాం, మేము చూపిస్తాం. ఈ 20 సంవత్సరాలు మాకు ఒక్క 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి, మేము ఏదైతే మేము చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ. అలాగే మనం చూపించాం. 11 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ పంపిస్తే మేము రోడ్డు విస్తరణ చేసి చూపించాం. ఇప్పటికీ కూడా ఈ నాయకులు, అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏది పట్టించుకోలే పరిస్థితి దాఖలాలు లేవు. కాబట్టి పట్టించుకొని కూడా రేపు ఇంకొక ఎమ్మెల్యే అవుతాడు. ఇప్పుడు సిద్దికి ఎమ్మెల్యే ఒక పార్టీ వాడు, రేపు ఇంకో పార్టీ వాడు ఎమ్మెల్యే అయిపోతాడు. ఇలా మారుతూ ఉంటారు తప్ప బొబ్బిలి డెవలప్మెంట్ జరగదని స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. ఇది జరగాలి అంటే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించండి. అధికారంలోకి ఏ పార్టీ రావచ్చు పోవచ్చు, మాకు అనవసరం. బొబ్బిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించండి. 5 సంవత్సరాల బొబ్బిలిని స్మార్ట్ సిటీగా తయారు చేసి మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. బొబ్బిలి నియోజకవర్గంలో వేగావతి నది పైన గొల్లాది ఊరు దగ్గర బ్రిడ్జి నిర్మాణం అంటే మాకు పార్టీ అధికారంలోకి వచ్చిన మేము గెలిచిన తప్పకుండా గొల్లాది ఊరు వద్ద వంతెన నిర్మాణానికి కృషి చేస్తానండి. అట్లాగే ముఖ్యంగా బొబ్బిలి నుంచి తెరలాం రోడ్డు వరకు డబల్ రోడ్డు అంటే 100 ఫీట్ రోడ్డు కన్నా అబోవ్ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి కూడా నా వంతు కృషి చేస్తానండి. పారారు బ్రిడ్జి కూడా కనీసం మినిమం నాకు తెలిసిన సంవత్సరం నుంచి కూడా అదే విధంగా ఉందండి. పారారు వద్ద కూడా బ్రిడ్జి నిర్మాణం కూడా నా వంతు కృషి చేస్తానండి. కాబట్టి బొబ్బిలి ప్రజలందరూ కూడా నా మీద దయ ఉంచి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.